వీడి వరకు వాటర్ కూడా పోయొచ్చు మనం మోసే కెపాసిటీ బట్టి. చేపలు లైవ్గా ఉంటాయి, బతిగా ఉంటాయి, చనిపోమాట, ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. మార్కెట్కి ఎవరైనా వేసే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు చాలా బెస్ట్, కూల్గా ఉంది. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కొరమీన్లు మస్తుగా పడుతున్నాయి. మన దగ్గర స్టాక్ అలా రావడం, అలా వెళ్ళిపోవడం, ఫాస్ట్గానే సేల్స్ జరుగుతున్నాయి. సో మళ్ళీ అగైన్ వచ్చి ఈరోజు అయితే స్టాక్ అయితే వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి మొత్తం చూపిస్తారు చూడండి. ఓకేనా, ఈరోజు అయితే ఫ్రాక్స్ అయితే వచ్చినాయి, బైట్ కాస్ట్ మిషన్స్ వచ్చినాయి, ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ రాడ్ వచ్చినాయి, బ్లాక్ ఫిన్ రాడ్స్ అన్ని వచ్చేసినాయి. ఓకేనా, చలో మరి ఏమేమి వచ్చినాయి, ఎంత క్వాలిటీ ఉన్నాయి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ గా చూపిస్తాను చూడండి. మంచి యూజ్ఫుల్ ఐటమ్స్ వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. చలో మరి ఇంకా ఐటమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ చీటు ఫాగ్ చూడండి. చీటు ఫాగ్ వచ్చి ఆరెంజ్ కలర్. ఓకేనా, ఆరెంజ్ బ్లాక్ మల్టీ కలర్, ఈ రెండు కలర్స్ అయితే చీటు ఫాగ్ అయితే స్టాక్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే వీడియో కొంచెం ఫాస్ట్గా రన్ చేద్దాం, ఫాస్ట్గా చెప్పేద్దాం, లెంత్ అనేది తగ్గుతుంది. ఓకేనా, తర్వాత చూడండి హ్యాండ్ మేడ్ ఫాగ్ లాగానే ఉంటుంది, కానీ హ్యాండ్ మేడ్ ఫాగ్ కాదు, ఇది ప్లాస్టిక్ ఫాగ్. బాగుంది, ఆల్రెడీ మనం అయితే ప్లే చేసాము. 7 గ్రామ్ అనేది వెయిట్ వస్తుంది. ఇందులో అయితే కలర్స్ అయితే 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 4 కాదు 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే కొత్త స్టాక్ మాట. ఓల్డ్ స్టాక్ అయితే ఇంకా 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, చూడండి చాలా చిన్నగా స్మూత్గా ఉంటుంది, చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఊరికి అలా టచ్ అయినా హుక్ అయిపోతాయి. ఇవైతే 4 కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి 1 2 3 4 కలర్స్. ఓకేనా, హ్యాండ్ మేడ్ ఫాగ్ లాగానే ఉంటాయి, కానీ హ్యాండ్ మేడ్ ఫాగ్ అయితే కాదు, ప్లాస్టిక్ ఫాగే. క్వాలిటీ విషయం అయితే నో కాంప్రమైజ్. ఓకేనా, చలో మరి ఇంకా కీడా ఫ్రాక్ కూడా లాస్ట్ టైం అయితే మస్తుగా తెప్పించినాం, ఫాస్ట్గా అయితే సేల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కీడా ఫ్రాక్ అయితే ఆర్డర్ పెట్టాను. అందులో కీడా ఫ్రాక్ మనము తాబేల్ ఫ్రాక్ అని కూడా అంటున్నాము. ఓకేనా, చూడండి 2 ఈ 3 కలర్ అగైన్ స్టాక్ అయితే లోడ్ అయినాయి. ఓకేనా, చూస్తున్నారు కదా 3 కలర్లు అయితే లోడ్ అయినాయి. తర్వాత మినీ దుస్మాన్ కూడా అలాగే ఫాస్ట్ మూమెంట్ ఉన్నాయన్నమాట. చూడండి 4 కలర్స్ అయితే మినీ దుస్మాన్ అనేది అవైలబుల్ ఉన్నది. చాలా ఫాస్ట్ రిజల్ట్, సూపర్ రిజల్ట్. చిన్న చేపలు, పెద్ద చేపలు, ఏ చేపలైనా పడతాయి ఫ్రెండ్స్ దీనికి. ఓకేనా, ఈ మినీ దుస్మాన్ అయిన తర్వాత పెద్ద దుస్మాన్లు కూడా వచ్చినాయి, అవి కూడా చూపిస్తారు చూడండి. 16 గ్రాములు అయితే ఒక 4 కలర్స్ అయితే అవైలబుల్ అయినాయి. చూస్తున్నారు కదా, గ్రీన్, బ్లాక్, తర్వాత రెడ్ అండ్ మల్టీ కలర్ ప్లస్ రెడ్ అండ్ వైట్, ఈ 4 ఫాగులు పెద్ద ఫాగులు అన్నమాట. 16 గ్రామ్స్ వస్తుంది. 14 గ్రామ్లో వచ్చి 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్లాక్, వైట్ అండ్ బ్లాక్, మల్టీ కలర్, ఆరెంజ్ మల్టీ కలర్, ఈ 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దుస్మాన్ ఫాగ్ 14 గ్రామ్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫాగ్ విషయానికి వస్తే కంప్లీట్ గా మంచి క్వాలిటీలో వస్తుంది. మనం ఆల్రెడీ మస్తు వాడినాము, టెస్ట్ చేసినాము, చిరగ మాట, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఏ ఫ్రాగ్ ఎత్తుకున్నా ఫైర్ ఫాక్స్ లో సూపర్ క్వాలిటీ. చాలా మంది వేరే బ్యానర్లు తీసుకొని ఒక అటాకే చిరిగిపోవడం జరుగుతుంది. ఫైర్ ఫాక్స్ లో అట్లా కాదు, క్వాలిటీ. ఓకేనా, ఏ ఫ్రాగ్ ఎత్తుకున్నా క్వాలిటీ ఉంటాయన్నమాట. ఫ్రాక్స్ అయితే ఫాస్ట్ గా చూపించేస్తా, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూపించేటి, స్టెప్ బై స్టెప్ అవి కూడా చూపించుకుంటూ వచ్చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, నెంబర్ 11 సైజు. దీనిపైన ఏం రాసినారో నాకైతే తెలియదు మాట. మొత్తం చైనాలోనే ఉంది, నాకు చైనా రాదు కాబట్టి సింపుల్గా దాని లోపల ఐటమ్ ఏమన్నా చూపించేస్తాను. టూ సెట్స్ ఇచ్చాడు ఒక ప్యాకెట్లో. ఓకేనా, గుజ్జాకల్ లాగానే మాట. చూడండి ఇదే ఫ్లోట్ మాట, ఇది బెండ్ మాట, పైన సీసము, బ్యాలెన్సింగ్ ప్లస్ హుక్, మొత్తం సెట్ డబుల్ హుక్ వస్తుంది మాట. ఇక్కడ పైన మనం ఫ్లోటింగ్ ఫిషింగ్ చేయొచ్చు, ఫీడ్ ఫిషింగ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి చేయొచ్చు మాట. ఇది అయితే ఫ్లోటింగ్ నిలబడుతుంది. ఇది దీని రిజల్ట్ కూడా తొందరలో చూపిస్తాను మీకు. ఓకే, నేను వాడి చూపిస్తాను. రిజల్ట్ బాగుంది అంటే ఇంకా స్టాక్ తెప్పిద్దాం. ఇప్పుడు తెల్ల చేపలు కూడా ఈ సీజన్లో బాగా పడుతున్నాయి, ఎక్కడ చూసినా కూడా. ఇంకా దానికోసం అని ఫ్లోట్స్ అయితే తెప్పించినాను, సింగిల్ ఫ్లోట్స్. ముందర స్ప్రింగ్ వస్తుంది కట్టుకోవడానికి. ఓకేనా, ఈ ఫ్లోట్ మాట, ఇది కూడా మంచి యూజ్ అవుతుంది. మనం ఈ రూల్స్ అయితే వాడదాం నెక్స్ట్ వీక్లో. ఓకేనా, 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకటి, తర్వాత స్ప్రింగ్ టైప్ ఒకటి, 2 క్వాలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఈ ఐటమ్స్ అన్ని క్యాటలాగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.
మీకు ఏమేమి కావాలన్నా పంపిస్తాం. ఓకేనా? ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో అయిపోయిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకో వీడియో వస్తుంది చూడండి. ఆ వీడియోలో మనం వాడింది ఆల్రెడీ రిజల్ట్ ఉన్నదన్నమాట. దీని లోపల వాటర్ అయితే పోసినాం అన్నమాట. ఓకేనా? చూడండి, దీని లోపల వాటర్ పోయవచ్చు, వీడి వరకు వాటర్ కూడా పోయవచ్చు. మనం మోసే కెపాసిటీ బట్టి. చేపలు లైవ్గా ఉంటాయి, బతిగా ఉంటాయి, చనిపోవన్నమాట. ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. మార్కెట్కి ఎవరైనా వేసే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు చాలా బెస్ట్ చాయిస్ కొరమీన్లకు. లైవ్గా ఉంటాయి కాబట్టి మనం ఆల్రెడీ వాడినాం దీన్ని. వాటి రిజల్ట్ కూడా రేపు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎలా వాడినాము, ఎన్ని చేపలు వేసినాము, వాటర్ ఎంత పోసినాము మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ బ్యాగులు కూడా మన దగ్గర ఉన్నాయి. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, రెడ్ అండ్ బ్లూ. ఓకేనా? కేటలాగ్ ఉంటుంది, కలర్ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మెగాడాన్ మనకు స్టాక్ వచ్చిన ప్రతి ఒక్కసారి 10, 15, 20, 30 పీసులు వస్తూనే ఉంటాయి, అయిపోతూనే ఉంటాయి. ఈసారి గట్టి పట్టుబట్టి మెగాడాన్ ఒక కాంబోని ఎత్తుకొచ్చామంట. మొత్తము అంటే హెవీగా తెప్పించుకున్నాను. క్వాలిటీ వైజ్ ఎలా ఉండాలి, రఫ్ అండ్ టఫ్ యూసింగ్ బాగున్నది. స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి బెస్ట్ క్వాలిటీ కాబట్టి లైఫ్ అనేది బాగా వస్తుంది. ఈ మెగాడాన్ అనేది 8 కిలో డ్రై కెపాసిటీ వస్తుంది. చాలా లాంగ్ అయితే కాస్టింగ్ చేయొచ్చు, ప్లస్ లైఫ్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే మనకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ అవైలబుల్ ఉంది, రైట్ హ్యాండ్ అవైలబుల్ లేదు. ఓన్లీ లెఫ్ట్ మాత్రమే అవైలబుల్ ఫ్రెండ్స్. మెగాడాన్ 5 బాక్స్ మెగాడాన్. ఓకేనా? దీని తర్వాత ఇంకా 2 టైప్స్ రాడ్స్ వచ్చినాయి, కూడా చూపిస్తాను చూడండి. ఏం రాడ్లు వచ్చినాయి, ఎలా ఉన్నాయి, సేమ్ క్వాలిటీలో ఉన్నా, క్వాలిటీ మారిందో మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, కొత్తగా రాడ్ లాంచ్ అయింది కదా, అంటే మనం ఆల్రెడీ దాదాపు ఒక 2 ఇయర్స్ నుండి ఈ రాడ్లు అనేది సేల్స్కి అయితే పెట్టినాము. మంచి రిజల్ట్ అనేది ఉంది. 7 కిలోల 600 గ్రాములు డెడ్ లిఫ్ట్ అయితే పైకి లేపినాం మనము. రాడ్ అయితే ఏం కాలే. ఇది ఓల్డ్ వర్షన్ రాడ్. ఇది నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఓల్డ్ వర్షన్. చూడండి, ఇక్కడ 5 బాక్స్ లోగో కలర్ కానీ నేమ్ కలర్ కానీ వేరే మాట. ఇదే క్వాలిటీ. ఇది దీనికన్నా మంచి అడ్వాన్స్ రాడ్ వచ్చింది. సేమ్ బ్రాండే, సేమ్ కంపెనీ, సేమ్ రాడే, కానీ కొంచెం మార్పులు అయితే చేసినారు కొత్త మోడల్కి. అది కూడా చూపిస్తారు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి లోగో ఎలా ఉన్నదో. ఇదే 5 బాక్స్ లోగో. లాస్ట్ టైం చూపించిన లోగో వేరే, ఇప్పుడు ఉండే లోగో వేరే. ఇది కొత్త మోడల్, కొత్త క్వాలిటీ. ఓకేనా? కాస్టింగ్ వెయిట్ మొత్తం దీని మీద మెన్షన్ చేయడం జరుగుతుంది. 5 బాక్స్ అడ్వాన్స్ 2.0 అంటే 7 ఫీట్ రాడ్. వర్షన్ 2 అని కూడా నచ్చు ఫ్రెండ్స్ ఇది. ఓకే, చలో మరి ఇప్పుడు మీకైతే డిఫరెంట్ కూడా చూపించేసాను. ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి డిఫరెంట్ ఏమనేది. ఇది ఓల్డ్ వర్షన్, ఇది న్యూ వర్షన్. రిజల్ట్ అయితే అంతకు మించి ఉంటుంది. ఇంకా రాబోయే వీడియోస్లో కొరమని పట్టడానికి మనం వాడేది మాత్రం ఈ అడ్వాన్స్ రాడ్, బ్లాక్ ఫిన్ రాడ్. 2 రాడ్లు వాడదాం. రిజల్ట్ బాగుందా, ఏమన్నా వర్షన్ ఏమన్నా డౌన్ అయిందా, రాడ్లు ఏమన్నా బ్రేక్ అవుతున్నాయా మొత్తం చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకైతే అడ్వాన్స్ రాడ్ చూపించినాను, 7 ఫీట్ రాడ్ మాట. ఇప్పుడు సేమ్ అలాగే బ్లాక్ ఫిన్ రాడ్ ఫుల్ ఫేమస్ అయింది, బాగా స్టాండర్డ్ గా నిలబడింది. వెయిట్ లెస్ రాడ్. మహా అంటే 150 గ్రాములు కూడా ఉండదు, 120, 110 ఆ లోపల ఉండొచ్చు. కానీ దీంతో అయితే నేను పెద్ద పెద్ద చేపలు అయితే పట్టినాను, కొరమీన్లు. ఓకేనా? మన ఈ రాడ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే పాత వీడియోలో మనం ఫిషింగ్ చేసిన వీడియో ఉంది, అది కూడా చూడండి. చూస్తున్నారు కదా, 5 బాక్స్ బ్లాక్ ఫిన్ రాడ్. ఓకేనా? 5 బాక్స్ బ్లాక్ ఫిన్ రాడ్. దీన్ని కూడా మాక్సిమం డ్రాగ్ వచ్చి 14 LB. 14 LB అంటే దాదాపు 7 కిలోల చేప వరకు మనం దీనిలో సమాలించవచ్చు. వెయిట్ చూస్తే వెయిట్ లెస్ ఫ్రెండ్స్, బరువే లేదు, వేసినట్లే ఉండదు. కానీ చేపలు మాత్రం పెద్ద పెద్దవి లాగచ్చు, అంత క్వాలిటీ అయితే ఉంటాయి. ఇదైతే మనం వీడియో చేద్దాం, దీని మీద మళ్ళీ చేద్దాం. ఓల్డ్ మనం ముందు తెప్పించిన స్టాక్కి ఈ స్టాక్కి ఏమైనా రాడ్ ఏమైనా డూప్ అయినాయా, క్వాలిటీ తగ్గిందా, లేదంటే ఇంకా క్వాలిటీ పెరిగిందా మొత్తం అనేది మనం షికారు చేసి చూపిస్తాము. ఓకేనా? ఇప్పుడైతే మీకు బ్లాక్ ఫిన్ రాడ్ కూడా చూపించేసాను, 7 ఫీట్ మాట. దీని తర్వాత నోవా జేఆర్ ఫాగ్ గురించి దాదాపుగా 1 ఇయర్ తర్వాత నోవా జేఆర్ వచ్చినాయి. లాస్ట్ వీడియోలో చూపించాను నోవా జేఆర్ వచ్చినాయి ఫాగ్స్ అని. అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. స్నో స్టాక్ ఈ రోజు మళ్ళీ స్టాక్ వచ్చినాయి. ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకైతే అడ్వాన్స్ రాడ్ చూపించినాను, 7 ఫీట్ రాడ్ మాట. ఇప్పుడు సేమ్ అలాగే బ్లాక్ ఫిన్ రాడ్ ఫుల్ ఫేమస్ అయింది, బాగా స్టాండర్డ్ గా నిలబడింది. వెయిట్ లెస్ రాడ్. మహా అంటే 150 గ్రాములు కూడా ఉండదు, 120, 110 ఆ లోపల ఉండొచ్చు. కానీ దీంతో అయితే నేను పెద్ద పెద్ద చేపలు అయితే పట్టినాను, కొరమీన్లు. ఓకేనా? మన ఈ రాడ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే పాత వీడియోలో మనం ఫిషింగ్ చేసిన వీడియో ఉంది, అది కూడా చూడండి. చూస్తున్నారు కదా, 5 బాక్స్ బ్లాక్ ఫిన్ రాడ్. ఓకేనా? 5 బాక్స్ బ్లాక్ ఫిన్ రాడ్.
దీన్ని కూడా మాక్సిమం డ్రాగ్ వచ్చి 14 LB. 14 LB అంటే దాదాపు 7 కిలోల చేప వరకు మనం దీనిలో సంభాళించవచ్చు. వెయిట్ చూస్తే వెయిట్లెస్ ఫ్రెండ్స్, బరువే లేదు, వేసినట్లే ఉండదు. కానీ చేపలు మాత్రం పెద్ద పెద్దవి లాగచ్చు, అంత క్వాలిటీ అయితే ఉంటాయి. ఇదైతే మనం వీడియో చేద్దాం, దీని మీద మళ్ళీ చేద్దాం. ఓల్డ్ మనం ముందు తెప్పించిన స్టాక్కి ఈ స్టాక్కి ఏమైనా రాడ్ ఏమైనా డూప్ అయినాయా, క్వాలిటీ తగ్గిందా, లేదంటే ఇంకా క్వాలిటీ పెరిగిందా, మొత్తం అనేది మనం షికారు చేసి చూపిస్తాము. ఓకేనా? ఇప్పుడైతే మీకు బ్లాక్ ఫిన్ రాడ్ కూడా చూపించేసినాను, 7 ఫీట్ మాట. దీని తర్వాత నోవా JR ఫాగ్ గురించి దాదాపుగా 1 ఇయర్ తర్వాత నోవా JR వచ్చినాయి. లాస్ట్ వీడియోలో చూపించాను నోవా JR వచ్చినాయి ఫాగ్స్ అని, అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. స్నో స్టాక్ ఈరోజు మళ్ళీ స్టాక్ వచ్చినాయి చూడండి. 5 ఫాగ్స్ నోవా JR. ఎందుకంటే ఈ ఫ్రాక్ కి డిమాండ్ ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ, రేట్ తక్కువ, లైఫ్ ఎక్కువ. మంచి ఫ్రాగులు నోవా JR ఫాగ్. ఓకేనా? ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకునండి. ఓకేనా? ఇంకా రాను ఇంకా 1 month 2 months పోతే ఇంకా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతాను ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావడం లేదు, షికారు ఎట్లా చేయాలి అనేది. షికార్లో ఎండ ఒకటి, చేపలు పోయినాం అనుకో ఫుల్గా అలిసిపోతాం అన్నమాట. అట్లా వాళ్ళ కోసమని సోలార్ క్యాప్, సోలార్ విత్ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, చల్లగా గాలి వస్తుంది అన్నమాట. ఏడ ఫ్యాన్ వస్తుంది, సోలార్ ఫ్యాను. ఓకేనా? చూడండి ఏడ వస్తుంది ఫ్యాన్. ఓకేనా? ఈ ఫ్యాన్ వచ్చి కరెక్ట్గా మనకు అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఎంత హైట్ కావాలా, ఫేస్ కావాలా, లేదంటే మొహానికి ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు, నెక్ ఎక్కి మొత్తము. ఇవైతే సమ్మర్లో సూపర్గా వర్కౌట్ అవుతాయి, కానీ ఈ చలికాలం అంతగా యూజ్ చేయకపోవచ్చు అన్నమాట. కానీ ఎండకు మాత్రం వేసుకొని తిరిగితే మాత్రం జబర్దస్త్గా ఉంటుంది, కూలింగ్. ఇందులోనూ మనం ఛార్జింగ్ పెట్టే అవసరం లేదు కాబట్టి, సోలార్ కాబట్టి ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎక్కుతా ఉంటుంది, మనం వాడుతూ ఉంటాము. 3 స్పీడ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఆఫ్ చేయడం ఒకటి, ఆన్ చేయడం, ఆన్ అయిన తర్వాత 2 steps స్పీడ్ పెంచుకోవచ్చు, ప్లస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ. కూల్గా ఉంది. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. మనము పైకి కిందకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఎవరికన్నా కావాలనిపిస్తే బుకింగ్ మాత్రమే, రెడీగా అయితే లేవు. డెమో పీస్ మీద వచ్చినాయన్నమాట ఇవి నాకు శాంపుల్ కోసం అనేది. ఒకవేళ బాగుంది, రిజల్ట్ బాగుంది, సూపర్ అనిపిస్తే మళ్ళీ తెప్పిద్దామని నేను శాంపుల్ పీస్ కోసం తెప్పించా. తెప్పించిన తర్వాత చూస్తే క్వాలిటీ ఒక రేంజ్లో ఉన్నది. సో నెక్స్ట్ మొత్తం సమ్మర్ మొత్తం ఈ క్యాప్లే కనపడాలి ఎక్కడ చూసినా ఎండకు. కొర్మీన్ షికారు చేయొచ్చు, రవ్వ చేపలు చేయొచ్చు, ఏ చేపలైనా పట్టచ్చు సమ్మర్లో. సో డోంట్ వరీ ఫర్ సన్. ఓకేనా? తర్వాత చలో మరి ఇంకా ఏం ఐటమ్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్లు అయితే మీకు చూపించేసాను. ఓకేనా? AP Fishing Store. Subscribe for more fishing adventures.